నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర అంటూ శైవ భక్తులందరూ కూడా పరమశివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ మహాశివరాత్రి పర్వదినాన్ని చేసుకుంటూ ఉంటారు. మరి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి మహాశివరాత్రి విశిష్టత ఏంటి, ఈరోజు మనం ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అనే వివరాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కుప్ప శ్రీనివాస్ శర్మ గారు. మరి వారిని అడిగే మన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి స్వామి. నమస్కారం అమ్మా. నమస్కారం. మొదటగా మీకు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా తప్పకుండా. అయితే మహాశివరాత్రి పర్వదినం యొక్క విశిష్టత ఏంటంటే ఏం చెప్తారు సార్ మనకి పురాణాల ప్రకారంగా? అద్భుతమైన చాలా మంచి ప్రశ్న వేశావమ్మా. మహాశివరాత్రి పర్వదినము ప్రతి సంవత్సరము కూడా మాఘమాసము యొక్క బహుళ పక్షంలో 14వ రోజు అంటే మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి అనే పర్వదినం వస్తుంది. ఆ మహాశివరాత్రి పర్వదినము నాడు భారతీయులందరూ కూడా భోళాశంకరుడైనటువంటి భక్త సులభుడైనటువంటి శంకరోతి ఇది శంకరః, సర్వులకు కూడా సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు, అడిగిన వెంటనే తలచిన వెంటనే లేక అంతేకాదు శివః, సర్వులకు మంగళములను శుభములన్నింటినీ కూడా ఇచ్చేటువంటి వాడు ఆ శంకరుణ్ణి, ఆ సదాశివుణ్ణి, సదాశివ ఒకప్పుడు కాదు ఎల్లప్పుడూ కూడా శివస్వరూపుడై విరాజిల్లుతూ ప్రకాశిస్తూ ఉండేటువంటి మరి ఆ పరమ శివుడిని ఆరాధించేటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశము మనకి ఆ యొక్క మహాశివరాత్రి పర్వదినము నాడు భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా లభిస్తూ ఉంటుంది. సంవత్సరం మొత్తం కూడా ఎవరెవరు వారి పనులలో ఉండి శివుణ్ణి ఆరాధించలేకపోతున్నామే అనే బాధపడకుండా మాఘ బహుళ చతుర్దశి నాడు ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి పర్వదినము కనుక ఆ రోజు శంకరుణ్ణి గనక ఆరాధించినట్లయితే, యథాశక్తిగా తమ శక్తి వంచన లేకుండా ఆరాధించినట్లయితే సంవత్సరం అంతా కూడా శంకరుణ్ణి ఆరాధించినంత ఫలం కూడా లభిస్తుంది. అలా చెప్పారు కాబట్టి మరి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శంకరుణ్ణి ఆరాధిద్దామని కాదు, సంవత్సరం మొత్తం అవకాశము లేకపోయినటువంటి వాళ్ళు కనీసం మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి నాడు శంకరుణ్ణి ఆరాధించాలి. మీరు అడిగినటువంటి పర్వదినము యొక్క పేరు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి అనే పర్వదినములో 3 అద్భుతమైనటువంటి పదములు ఉన్నాయమ్మా. గొప్ప అర్థాన్ని, గొప్ప భావాన్ని, గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి 3 పదములు. మహాశివ రాత్రి. రాత్రి అంటే సాధారణంగా జీవులందరూ నిద్రపోతారు. ఎన్ని గంటలు నిద్రపోయినా, ఎంతసేపు నిద్రపోయినా క్షణకాలం ఇప్పుడే కదా నేను నిద్రపోయింది, అప్పుడే తెల్లవారిందా అనుకుంటూ ఉంటాం. అంటే నువ్వు ఎంత సుఖాన్ని అనుభవించావు అంటే నీవు ఎన్ని గంటలు నిద్రపోయినా నీకు తెలియటం లేదు, గంటలు క్షణకాలముగా గడిచిపోతున్నాయి. అంటే అది ఆనందము యొక్క పరాకాష్ఠ అన్నమాట. ఇక్కడ ప్రత్యేకంగా మహాశివరాత్రి అనేటువంటి పర్వదినము యొక్క పేరులో ఉన్నటువంటి రాత్రి శబ్దమునకు అర్థము ఆనందాన్ని ఇచ్చేటువంటి సమయము అని అర్థం అన్నమాట. సాధారణంగా అర్థం జీవులందరూ నిద్రపోయేటువంటి సమయమని. అంటే దానివల్ల మనం ఆనందం కూడా అనుభవిస్తున్నాము. మనము శక్తిని కూడా పగలంతా శ్రమ చేసి శ్రమపడి అలసట పొందితే ఆ రాత్రి నిద్రపోయి ఆ అలసటను కూడా పోగొట్టుకుంటున్నాము, శక్తిని పుంజుకుంటున్నాము, ఆనందాన్ని అనుభవిస్తున్నాము కూడా. అందువల్ల రాత్రి శబ్దమునకు రాత్రిం సుఖం దదాతి ఇది రాత్రి అన్నారు. అయితే ఎటువంటి సుఖము అంటే శివస్య రాత్రి శివరాత్రి, శివస్వరూప రాత్రి శివరాత్రి. అంటే మనమందరం కూడా నిద్రపోయి ఆనందం అనుభవిస్తున్నాం కదా. ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రతి ప్రాణి యొక్క, ప్రతి జీవి యొక్క, ప్రతి మానవుడి యొక్క హృదయంలో లోపల పరమాత్మ ఆత్మ జ్యోతి స్వయం ప్రకాశమానుడై వెలుగొందుతూ ఉన్నాడు. ఈ జీవుడు ఆనంద స్వరూపుడైనటువంటి అటువంటి పరమాత్మ సాన్నిధ్యాన్ని అనగా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. కాబట్టి ఆనందమే సర్వులకు సుఖాన్ని శుభాన్ని ఇవ్వటమే శివ అంటే అర్థం అన్నమాట.
అటు కాబట్టి శివస్వరూపమైన రాత్రి కాబట్టి శివరాత్రి అని దీనికి పేరు. అందువల్ల ఈ శివరాత్రి అనేటువంటి పర్వదినము సర్వులకు కూడా శుభాన్ని సుఖాన్ని ఇస్తుంది అన్నమాట, జీవన పరమార్థాన్ని కూడా ఇస్తుంది. అందులోనూ మరి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సంవత్సరమునకు 12 మాసములు, ప్రతి మాసములో కూడా 30 రోజులు ఉంటాయి. 29వ రోజు మాస శివరాత్రి అంటారు. సంవత్సరం మొత్తములోనూ చివరి ఋతువు శిశిర ఋతువులోని మొదటి మాసము మాఘమాసము. ఆ మాఘమాసంలో కూడా 29వ రోజు మహాశివరాత్రి. సంవత్సరం అనేటువంటి రోజు మొత్తానికి కూడా మరి అది తురీయాతీత సంధ్యాస్వరూపము అన్నమాట. అంటే అది పూర్తి అయిపోయి మరలా ఉదయానికి కారణభూతమైంది. చాలా గొప్పదైనటువంటిది. ఆ పరమశివుడు లోపల అంతర్జ్యోతిగా వెలుగుతున్నటువంటి పరమశివుడు తనని ఆరాధించేటువంటి వారి మనస్సులలో హృదయాలలో ఎదుట సాక్షాత్కరించే సర్వమును కూడా ఆనందాన్ని, ప్రపంచం మొత్తాన్ని శాంతి సుభిక్ష సౌభాగ్య మరి ఆనందములతో నింపేటువంటి మహాపర్వదినం కనుక ఈ మహాశివరాత్రి అని ఈ పర్వదినానికి పేరు వచ్చిందమ్మా. అయితే స్వామి, మన మహాశివరాత్రి పర్వదినం రోజు చేసేటువంటి జాగరణ కావచ్చు, ఉపవాసానికి కూడా ఎంతో విశిష్టత అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు చేయకపోయినా కూడా స్వామివారికి సంబంధించిన పూజా క్రతువులన్నీ కూడా మహాశివరాత్రి రోజు చాలా నిష్ఠగా పాటిస్తూ ఉంటారు. మరి మొదటగా ఉపవాసానికి సంబంధించి ఏం చెప్తారండి? ఉపవాసము సాధారణంగా మనకి చెప్పినటువంటిది ఉపవాసం అంటే ఆహారము తీసుకోకుండా ఉండటం, వీలైనంత మటుకు ఘన పదార్థములను ద్రవ పదార్థములను తీసుకోకుండా ఉండటం. దాని వలన ఒక ఆకలి అనేటువంటిది మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. నేను ఈరోజు ఆహారం ఎందుకు తీసుకోవట్లేదు, ఈరోజు మహాశివరాత్రి మహాపర్వదినం, ఈరోజు నేను ఏమి చెయ్యాలి, శంకరుణ్ణి స్మరించాలి, శంకరుణ్ణి ఆరాధించాలి అని రోజంతా కూడా మనకి శివతత్వాన్ని, శివ పూజను చెయ్యాలనేటువంటి, శివారాధనను చెయ్యాలనేటువంటి గుర్తుని మనకి అందిస్తూ ఉంటుంది ఉపవాసం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమము అన్నమాట. ఆహారము తీసుకుంటే శరీరము కొద్దిగా విశ్రాంతి కోరుతుంది, అందువల్ల మనస్సు ఏకాగ్రం కాకుండా ఉంటుంది. అందువల్ల కనీసము జన్మానికో శివరాత్రి అన్నట్లు ఈరోజు పగలంతా కూడా ఆ పరమాత్మని స్మరించటానికి మనకు ఒక విధమైనటువంటి సాధనము, మనల్ని హెచ్చరించేటువంటి సాధనము అవసరము కనుక ఆహారము తీసుకోకుండా ఉంటే మనస్సు కూడా కంట్రోల్లో ఉంటుంది, మన వశంలో ఉంటుంది. కనుక ఉపవాసము అనగా ఏ విధమైనటువంటి ఆహారమును కూడా వారి వారి శక్తిని అనుసరించి ఉపవాసము చేయమని చెప్పారు. కటిక ఉపవాసము ఏమీ తీసుకోకుండా ఉండటము, లేదా పండ్లు, ఫలములు, పాలు ఇత్యాది నిత్యం స్వీకరించే ఆహారం కాకుండా తేలికగా అరిగేటువంటి పదార్థములను భగవంతుడికి నివేదించి ప్రసాదంగా తీసుకోవటము కూడా శక్తి లేని వారికి ఉపవాసముగా మరి అంగీకరింపబడుతుంది. అసలు అర్థం ఏమిటంటే సమీపే వాసః ఉపవాసః. మనకి ప్రతి వ్యక్తికి కూడా 10 ఇంద్రియములు ఉన్నాయి, మరొకటి 11వ ఇంద్రియం మనస్సు కూడా ఉంటుంది. మనస్సు చంచలమైంది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నోరు, ఈ చర్మము, ఇవన్నీ కూడా కాళ్ళు, చేతులు, ఇవన్నీ కూడా బహిర్ముఖములుగా ఉన్నాయి, అటు ఇటు వెళుతూ ఉంటాయి. లోపలున్న పరమాత్మ వైపు పయనించలేవు. కాబట్టి లోపల పరమాత్మ మనలో ఉండి ఉన్నాడు కనుక ఈ యొక్క పంచ ఇంద్రియములను కూడా స్వేచ్ఛగా బయటికి వెళ్ళిపోయి మనల్ని కూడా బయటికి లాక్కుని వెళ్ళిపోయి పరమాత్మ సామీప్యం నుండి ఎక్కడో దుఃఖాల వైపు, దూరాల వైపు తీసుకుని వెళ్లకుండా ఆ పంచ ఇంద్రియములను, అన్ని ఇంద్రియములను, మనస్సును కూడా కంట్రోల్ చేసి మన వశం చేసుకొని పరమాత్మ పాదార విందముల యందు వాటిని అక్కడ ఉంచి పరమాత్మ అనుగ్రహాన్ని, పరమాత్మని ప్రార్థించటమే పరమాత్మ యొక్క సమీపమునందు నివాసం చేయటము. అంటే పరమాత్మని మనసారా త్రికరణ శుద్ధిగా స్మరించటమే ఉపవాసము అనేటువంటి పదము యొక్క అర్థము అన్నమాట. కాబట్టి అటువంటి మన చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించేటందుకే ఉపవాసము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియని
మనకి శివరాత్రి నాడు తప్పకుండా విధిగా చేయాలని మనకి విధించారు. అలాగనే మీరు అడిగిన ఇంకొక పదము కూడా ఉన్నది, జాగరణ. జాగరూకులమై ఉండాలి. మామూలుగా మనం ఎవరైనా వెళ్తున్నప్పుడు నాయన జాగ్రత్తగా వెళ్ళిరండి, క్షేమంగా వెళ్ళిరండి, సర్వదా జాగరూకులై ఉండండి అని మనం హెచ్చరిస్తూ ఉంటాము. ఇంద్రియములు మరి చాలా బలం కలిగినటువంటి గుర్రముల వంటివి, అవి బయటికి పరిగెత్తుతూ ఉంటాయి. అంతేకాకుండా అంతఃశత్రువులు మనకి లోపల ఉన్నారు. మనకి 2 రకాల శత్రువులు ఉంటారు. అంతఃశత్రువులు మన లోపల ఉండేటువంటి శత్రువులు, బయట మనల్ని విరోధించేటువంటి శత్రువులు, వాళ్ళు బహిష్శత్రువులు అంటారు. బహిష్శత్రువులని గెలవటం తేలికే కానీ అంతఃశత్రువులను గెలవటం చాలా కష్టము. అందువల్ల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటువంటి నెగటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి అంతఃశత్రువులు. ఆ అంతఃశత్రువులని జయించాలి. అంతఃశత్రువుల యొక్క వాటి లోబడకుండా ఉండాలి. వాటికి కామము, క్రోధము వల్ల అందరితో తగాదా వస్తుంది, అందరితో శత్రుత్వం మనకి వస్తుంది. తన కోపమే తన శత్రువు, తన సంతమే తనకు రక్ష దయ చుట్టంబవు అనే సుమతి శతకకారుడు చెప్పాడు. కాబట్టి మనకి దుఃఖాన్ని, బాధని, నష్టాన్ని, కష్టాన్ని కలిగించేటువంటి ఈ అంతఃశత్రువులైనటువంటి కామ క్రోధాదుల వెంట పడకుండా మనము త్వరగా క్రోధమునకు ఇత్యాది దుర్గుణములకు లోను కాకుండా ఉండటమే ఈ జాగరూకత, జాగరణ యొక్క పరమార్థము. కాబట్టి ఆ రోజంతా కూడా మనస్సుని పరమాత్మ స్మరణతో నింపాం కనుక ఈ మనస్సు కామక్రోధాది దుర్గుణముల యొక్క వశము కాకుండా ఉంటుంది. ఒకరోజు చేస్తే 2వ రోజు, 3వ రోజు ఆ విధముగా మనకి చక్కగా జాగరూకతతో కామక్రోధాది వశము కాకుండా, దుఃఖాన్ని పొందకుండా సుఖాన్ని పొందటము అనేటువంటి విషయాన్ని మనకి అలవాటు చేయటం కోసమే రాత్రి అంతా కూడా జాగరణ చెయ్యాలి. అంటే పరమాత్మ యొక్క స్మరణ చెయ్యాలి. తద్వారా పరమాత్మ శాంతి, సౌభాగ్య, ఆనంద స్వరూపుడు, పాజిటివ్ ఎనర్జీ స్వరూపుడు. పరమాత్మ యొక్క స్మరణతో సత్య, సుఖ, ప్రేమ, శాంతి స్వరూపము కలిగినటువంటి పరమాత్మని మనం స్మరించితే తద్వారా మనలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీస్, కామక్రోధాదులు వెళ్ళిపోతాయి. అందువల్ల జాగరణ చెయ్యండి. అంటే పరమాత్మని రాత్రి కూడా మెలకుగా ఉండి స్మరణ చేస్తే మనలో సాత్వికమైన శక్తి ఉద్భవిస్తుంది. అందువల్ల రాత్రిపూట కూడా జాగరణ చెయ్యాలి, శివనామ స్మరణ చెయ్యాలి అని చెప్పటంలో తాత్పర్యము అన్నమాట. కాబట్టి శివరాత్రి నాడు ఉపవాసము మరియు జాగరణ చేయటం వల్ల మనకి ఎంతో లాభం కలుగుతుంది. ప్రత్యక్షంగా లాభం కలుగుతుంది. మనకి కనిపించినటువంటి పుణ్యము కూడా కలిగి, పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి అది మన వెన్నంటి మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. కనుక మహాశివరాత్రి నాడు ప్రతి వ్యక్తి కూడా ఉపవాసం ఉండాలి, జాగరణ కూడా చెయ్యాలి. ఇదమ్మా దీనిలోని అంతరార్థము. అయితే మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అసలు ఎందుకు ఆచరించాలండి? భక్తులు ఎందుకు ఆచరించాలి అంటే మనం అందరం కూడా కోరుకుంటూ ఉంటాం. ప్రతి భక్తుడు కూడా, ప్రతి భక్తుడే కాదు ప్రతి ప్రాణి కూడా, జంతువు కావచ్చు, కీటకము కావచ్చు, మనుష్యుడు కావచ్చు, బాలురు, వృద్ధులు, పేదవారు, పండితులు, ధనికులు, నాయకులు అందరూ కూడా మనకి ఎప్పుడూ కూడా సుఖమే కావాలి, దుఃఖము వద్దు అని కోరుకుంటాం. సుఖము కావాలి అంటే సుఖము ఎవరి యొక్క స్వరూపము? ఆనందో బ్రహ్మేతి వ్యజానాతు. సుఖం అంటే ఆనందము, తరిగిపోని ఆనందము. అటువంటి ఆనందము పరమాత్మ యొక్క స్వరూపమయ్యా. ఆనందమే పరమాత్మ, పరమాత్మయే ఆనందము అని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. కాబట్టి నీవు ఎల్లప్పుడూ కూడా నాకు కావాలని కోరుకునేటువంటి ఆనందము నీకు కలగాలి అంటే ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మని మనం ధ్యానించాలి, పూజించాలి. పరమాత్మతో మమేకం అవ్వటానికి ప్రయత్నము చెయ్యాలి. అందుకనే ఆ రోజు ప్రత్యేకంగా శివరాత్రి పర్వదినాన, మహాశివరాత్రి పర్వదినాన అప్పుడే కాదయ్యా, ఎప్పుడు పరమాత్మని, ఆ శివతత్వాన్ని, శివనామాన్ని జపిస్తే సర్వ అమంగళములు, అశుభాలు తొలగిపోయి శుభం కూడా కలుగుతుంది. అంతేకాదయ్యా, మరి ఈ దేహము పరిశుద్ధమవుతుంది. శివనామ స్మరణ చేత వాగ్దోషాలు పోతాయి, వాక్కు పరిశుద్ధమవుతుంది. శివ అర్చన చేత, మరి శివ అర్చనకి పూలు కోసుకొని వస్తాం,
పవిత్రమైన జలములు సేకరిస్తాం, పంచామృతములు తెచ్చుకుంటాం, పంచామృతం ఉపవాసము ఉంటాము, శారీరకమైన శరీరంతో చేసేటువంటి సేవ చేస్తాము. అందువల్ల మరి ఈ యొక్క అర్చన చేత శారీరకమైన శరీర సంబంధమైన దోషములన్నీ కూడా అంటే పాపములన్నీ కూడా పోతాయి. అంతేకాదు నామస్మరణ అర్చనే కాకుండా ధ్యానము కూడా చేస్తాము. మన మనస్సులో ఆ పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మ నా హృదయంలో ఉండి నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉన్నాడు, ఆయనకు నేను ఒకటే, నేనే జీవుడే శివుడు, శివుడే జీవుడు అనేటువంటి ధ్యానము వలన ఈ జీవుడు దుఃఖాత్మకుడు, పరిచ్ఛిన్నుడు, దుఃఖంతో బాధపడేటువంటి వాడు అయినటువంటి జీవుడు ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని పొంది ఆనంద స్వరూపుడవుతాడు. జీవో బ్రహ్మైవ నాపరహ అని కూడా చెప్తున్నది. అందువల్ల శివరాత్రి ఎందుకు చెయ్యాలి, శివరాత్రి ఏ విధంగా చెయ్యాలి, శివరాత్రి ఏ విధంగా చేస్తే మనకు శివతత్వము ఆనంద స్వరూపమైన శివతత్వము లభిస్తుంది, మన మానవ జన్మ సార్థకమవుతుంది. అందరూ ధనం కావాలి, పదవి కావాలి, అన్నీ కావాలని కోరుకుంటారు. ఇవన్నీ ఎందుకోసము? ధనము వల్ల సుఖం వస్తుంది, పదవి వల్ల సుఖం వస్తుందని కదా. కాబట్టి పరమాత్మని ధ్యానిస్తే నేరుగా ఆ సుఖం మనకి లభిస్తుంది. అందువల్ల ఈ శివరాత్రి నాడు, మహాశివరాత్రి పర్వదినము నాడు ఆ యొక్క ఆనందాన్ని పొందటానికి కొన్ని సాధనములు చెప్పారు. నామస్మరణ, అర్చన, ధ్యానము ఇటువంటివన్నమాట. అందుకని శివరాత్రి నాడు ఆ విధమైనటువంటి ధర్మ కర్మ ఆచరణ చేయాలి. సో ఇవన్నీ ఆచరించినట్లయితే ఆ శివానుగ్రహం మన పైన ఉంటుందనుకోవాలా స్వామి? తప్పకుండా ఉంటుందమ్మా. ఎందువలనంటే ఒక పని చేసినప్పుడు ఆ పని యొక్క ఫలితము తప్పకుండా లభిస్తుంది. ఒక విద్యార్థి శ్రద్ధగా చదువుకుంటే పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవుతాడు కదా. ఆ పరమాత్మని తపస్సు చేసి ఆ మార్కండేయుడనేటువంటి అల్పాయుష్కుడైనటువంటి ఒక బాలుడు చిరంజీవి అయినాడు కదా. మరి ఆ విధముగా అనేక పరమాత్మని సేవించినటువంటి వాళ్ళకి పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళు కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి అనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. వేదాలు, పురాణాలు, శాస్త్రములలో చెప్పబడటమే కాకుండా మనకి లోకంలో అనేక విధములైనటువంటి అనుభవాలు అందరికీ కూడా ఉన్నాయి కదా. శివనామని భావితేంతరంగే మహతి జ్యోతిషిమానిని మయార్థే దురితాన్యపయంతి దూరదూరే ముహురాయంతి మహాంతి మంగళాని. శివనామస్మరణ చేత మన అంతరంగం అంతా కూడా పరిశుద్ధమవుతుంది, శివమయమవుతుంది. శివమయం అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. శివం అంటే మంగళం, శుభం, సుఖం అని. కాబట్టి ఆ శివస్మరణ చేత సర్వము శివమయం అవుతుంది. ఈ శివమయం శివుడు అంటే ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు? యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్ర విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఈ ప్రపంచమంతా కూడా పంచభూతాత్మకమైనది. పంచభూతములంటే నింగి, నేల, నిప్పు, నీరు, మరి అగ్ని అన్నమాట. ఇక పంచభూతములనగా పృథివీ, జలము, ఆకాశము, తేజస్సు, వాయువు కూడా. నిప్పు, నింగి, నేల, నీరు, వాయువు ఈ పంచభూతములతో కూడి ఉన్నది. ఈ పంచభూతములతోనే కదా ప్రపంచంలోని సర్వ పదార్థములు నిర్మితమై ఉన్నాయి. ఈ పంచభూతములలో పరమాత్మ ఉన్నాడు అంటే మనం చూడలేదు, కానీ పరమాత్మ అదృశ్య రూపంలో ఒక శక్తి స్వరూపంలో, కాస్మిక్ ఎనర్జీ స్వరూపంలో ఉన్నాడు. ఈ పంచభూతములు ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ పనిచేస్తున్నది అన్నమాట. కాబట్టి పంచభూతములలో పరమాత్మ ఒక శక్తి రూపములో ఉన్నాడు. ఈ శక్తి రూపమైనటువంటి పరమాత్మలో నుంచే పంచభూతములు కూడా వచ్చాయి. అంటే మ్యాటర్, ఎనర్జీ, పదార్థము, శక్తి. పదార్థములో శక్తి ఉన్నది, శక్తి పదార్థములోనూ కూడా ఉన్నది. కాబట్టి పదార్థం అనగా ప్రపంచము, ఆ ప్రపంచంలోని శక్తియే ఆ శివుడు, శంకరుడు అన్నమాట.
కాబట్టి ఆ విధముగా సర్వత్రా ఈ ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి శివుడు, ఆ శివతత్వము, ఆ శివతత్వాన్ని శివతత్వముగా భావన చేస్తే అంతా శివమయం అవుతుంది. చూడండి, ఒక విషయాన్ని అనేక రకాల దృష్టులు, పాజిటివ్ దృష్టితో చూస్తే అది మనకి అనుకూలంగా కనిపిస్తుంది, నెగటివ్ దృష్టితో చూస్తే మనకి వ్యతిరేకంగా కనిపిస్తుంది. మనల్ని చూసి ఎవరైనా నవ్వారనుకోండి, స్నేహభావంతో ప్రేమభావంతో నవ్వారు అని మనం అనుకుంటే వారి పట్ల మనకి స్నేహము ప్రేమ కలుగుతుంది. మనలో ఏదన్నా లోపం పెట్టుకుని ఆయన నాలోని లోపాన్ని చూసి నన్ను అవమానిస్తున్నాడు అని భావన చేస్తే మనలోని ఆ యొక్క నెగటివ్ ఎనర్జీ బయటపడుతుంది. కాబట్టి ప్రపంచం శివమయంగా భావిస్తే సర్వం సుఖం. అందుకనే సర్వం శివమయం జగత్తు అన్నారు. అందుకనే శివరాత్రి నాడు శివ పూజ చేయమన్నారు. అయితే ఈ శివారాధనను ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చా స్వామి? తప్పకుండానమ్మా. భగవంతుడిని, మీరు తెలుగులో ఒక సామెత ఉన్నది, దేవుని పెళ్లికి అందరూ పెద్దలే అని. ఈ సామెత యొక్క తాత్పర్యం ఏమిటంటే సర్వులు పరమాత్మ నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు, అందరిలోనూ పరమాత్మ తత్వం అనేటువంటి ఒక బంధుత్వము, ఒక రిలేషన్ ఉన్నది. ఆల్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్ ఆర్ ఆల్సో కనెక్టెడ్ టు ద ఆల్మైటీ, టు ద గాడ్. అంటే గాడ్లోని 3 యాక్టివిటీస్ ఈ గాడ్తో కనెక్ట్ అయినటువంటి ప్రతి ఈచ్ అండ్ పార్టికల్లో ఉన్నాయి. జీఓడి గాడ్. జీ స్టాండ్స్ ఫర్ జనరేషన్, ఓ స్టాండ్స్ ఫర్ ఆపరేషన్, డి స్టాండ్స్ ఫర్ డిస్ట్రక్షన్. సో ప్రపంచంలోని ఏ వస్తువైనా సరే పుడుతుంది, కొంతకాలం ఉంటుంది, డిసప్పీర్ అయిపోతుంది. దానిని నాశనము సంహారము అనకూడదు, డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిపోతే మరలా అందులోంచి సృష్టి ప్రారంభమవుతుంది. ఆ డిజాల్వేషన్ ఏదైతే ఉందో దానిని లయ అంటారు. ఆ లయని చేసేటువంటి వాడు శంకరుడు. అందుకనే లయకారకుడు, అందుకనే లింగ స్వరూపంలో ఉంటాడు. లకారము లయం తత్వానికి సూచన అయితే, గా అంటే అందులో నుంచి మరలా సృష్టి ప్రారంభమవుతుంది అన్నమాట. ఒక పొలం, చేను, క్షేత్రం, అందులో పంట వేశాం, పంట వచ్చింది తీసుకున్నాం, మరలా పంట వేయాలంటే ఆ క్షేత్రాన్ని, ఆ పంటని మళ్ళీ దున్నేసేయాలి. పంట తీసుకోవాలి, మిగిలిన దాన్ని దున్నేసేయాలి. అది భూమిలో కలిసిపోయి, భూమిలో కలిసి భూమికి మరలా జవసత్వాలు పొంది అది మరలా ఇంకా అధికంగా పంటనిచ్చేటువంటి శక్తి కలిగినదిగా మారుతుంది. ఇదిగో సృష్టికి కారణభూతమైనటువంటి లయతత్వాన్ని మధ్యలో అనుసంధానంగా ఉండి సృష్టికి మరలా ప్రతి సృష్టికి మధ్యలో ఈ లయతత్వానికి కారకభూతుడుగా ఉన్నటువంటి వాడు శంకరుడు అన్నమాట. ఆ సృష్టిని తనలో లయం చేసుకుని తనలో నుంచి మరలా సృష్టిని ఉద్భవించేటువంటి వాడు. అంటే ఈ ప్రపంచానికి ఎంత శుభాన్ని మంగళాన్ని ఇస్తున్నాడో శివుడు. సాధారణంగా అనుకుంటాం శివుడు సంహరిస్తాడు అని. సంహారము అంటే ఉపసంహారము, తనలోకి తీసుకుని మరలా బయటికి పంపించటము అన్నమాట. అందులోనూ ఉదాహరణ, ఆవు పచ్చిగడ్డి మేసి మధురమైన పాలనిచ్చినట్టుగా శంకరుడు హాలాహలాన్ని తీసుకుని మరి అమృతాన్ని ఇస్తున్నాడు అందరికీ కూడా. అదమ్మా శివతత్వం అంటేను. ఆ శంకరుని సర్వులు ఆరాధించవచ్చు. మనుష్యులే కాదండి, జంతువులు కూడా ఆరాధించాయి. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ శ్రీకాళహస్తి మహాక్షేత్రము. ఒక కీటకము సాలీడు శంకరుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందింది. ఒక జంతువైనటువంటి ఏనుగు ఆ శంకరుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందింది. ఒక పాము అయినటువంటిది ఆ జంతువు ఆ శంకరుణ్ణి ఆరాధించి మోక్షాన్ని పొందింది. ఒక తిన్నడు, కన్నప్ప అంటారు, కన్ను ఇచ్చాడు కాబట్టి కన్నప్ప, అతని పేరు తిన్నడు. ఏమీ చదువుకోలేదు, వనేచరుడు, వనవాసి, ఆదిమానవుడు. అటువంటి వాడు కూడా శంకరుణ్ణి మహాద్భుతంగా, ఎంత మహాపండితులు, జ్ఞానులు, సాధకులు ఆరాధించలేనంత గొప్పగా ఆరాధించి శివానుగ్రహాన్ని పొందాడు కదా. కాబట్టి శివానుగ్రహాన్ని పొందటానికి అందరూ అర్హులే. అద్భుతమైనటువంటి ఒక పద్యం ఉన్నది, కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి మహాకవి చెప్పాడు. శివానుగ్రహం పొందటానికి వేదాలు శాస్త్రాలు చదవక్కర్లేదు,
ధనధాన్య సంపత్తి అక్కర్లేదు, నిర్మలమైన నిష్కళమైన ఏకాగ్రమైనటువంటి పరమాత్మ యందు భక్తి ఒకటి చాలు అన్నాడు. ఏ వేదంబు పఠించలూత అంటే చాలేడు, భుజగం ఏ శాస్త్రములు చదివే పాము ఏ శాస్త్రాలు చదివింది, తానే విద్యాభ్యసనం బొనర్చెక్కరి కాన్వెంట్లో చదువుకుందా, యూనివర్సిటీలో చదువుకుందా, గురుకులంలో చదువుకుందా, ఏనుగు బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు. పరమాత్మ అనుగ్రహం పొందటానికి కారణమేమిటి, ఏది సాధనమవుతుంది? ధనధాన్యములు ఇవేవి కావండి. నీ పాద సంసేవాసక్తి కాక జంతుతతికిని శ్రీకాళహస్తీశ్వర. పరమాత్మ యందు నిశ్చలమైన మరి అతి విశ్వాసరూపమైన భక్తి ఒకటే కారణం అన్నారు. కాబట్టి భక్తి ఎవరిలో ఉంటే వాళ్ళు పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారు. మీరాబాయి, ద్రౌపది, అనేక మంది స్త్రీలు కూడా మరి పరమాత్మని మరి అనుగ్రహాన్ని పొందలేదా? పొందారు కదమ్మా. సర్వులకి కూడా అధికారము అవకాశము ఉన్నది. అయితే ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు స్వామివారికి అసలు ఏం సమర్పించాలండి? అద్భుతమైనటువంటి, ఇంకా ఇది చాలా అవసరం. ఏమి సమర్పించాలి చూడండి. శంకరుడు శ్మశానంలో ఉంటాడు అని కూడా ఒక మాట ఉన్నది. ఇంట్లో ఉన్న వాళ్ళని ఇంకెక్కడో బాగా సుఖంగా ఉండేటువంటి చోట ఉన్న వాళ్ళని అందరూ కలుస్తారు. శ్మశానంలో ఉండే వాళ్ళని ఎవరైనా కలుస్తారా? శ్మశానం దాకా వెళ్ళి సాగనంపి తిరిగి రావటమే తప్ప. కానీ ఈ వెళ్ళిన వాళ్ళని ఆదరించేవాడెవరు? కాబట్టి పరమాత్మ భోళాశంకరుడు సర్వజీవుల యందు కూడా ఎంతో అనుగ్రహాన్ని పొందినవాడు కనుక ఆయన శ్మశానవాసి కూడా. అంటే అర్థం ఏమిటంటే ఎంత కష్టంలో ఉన్నవాడైనా అంతకుముందు ఏ విధమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకోలేకపోయినా ఆ పరమాత్మని స్మరిస్తే చాలు, ఆయన అనుగ్రహిస్తాడు. అక్కడ కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానయ్యా అని చెప్పటానికే ఆయన శ్మశానవాసిగా ఉంటాడని పెద్దలు చెప్తారు. స్వామివారికి ఏమి సమర్పించాలి చూడండి. అందరూ అన్నీ కోరుకుంటారు. సముద్ర మథనంలో ఉచ్చైశ్రవం ఐరావతం అవి ఉద్భవిస్తే ఇంద్రుడు తీసుకున్నాడు. అమృతము లభిస్తే దేవతలందరూ తీసుకున్నారు. మహాలక్ష్మీదేవి ఉద్భవిస్తే ఆవిడ విష్ణువుని వరించింది. హాలాహలం ఉద్భవిస్తే ఒక శంకరుడు మాత్రమే తీసుకున్నాడు. ఆది దంపతులు ఆ పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి హాలాహలాన్ని కూడా వాళ్ళు స్వీకరించి లోకాన్ని రక్షించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము లోకం రక్షించడానికి సిద్ధంగా ఉంటాము అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఎవరు ఇవ్వలేనటువంటివి, ఎవరు ఇవ్వనటువంటివి, పెద్దగా వెలబెట్టి కొనాల్సిన అవసరం లేనటువంటివి ఉమ్మెత్త పూలు, అలాగనే మరి జిల్లేడు పూలు, ఇటువంటివి కూడా తీసుకొచ్చి సమర్పించిన అతి ఇష్టంగా పరమ ఇష్టంగా స్వీకరిస్తాను అంటాడు. శంకరుడికి శివ శివ అంటూ ఒక ఉద్ధరణ్యుడు పవిత్రమైన జలాన్ని సమర్పిస్తే చాలు. అది గంగా జలమే కావచ్చు, మన ఇంట్లోని బావిలోని జలమే కావచ్చు. దానిని ఆ జలాన్నే మనకి లభించిన జలమునే గంగగా భావించి గంగా నామస్మరణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ శివుడికి అర్పించవచ్చు. అలాగనే మారేడు దళము వగరు రుచితో ఉంటుంది. అటువంటి మారేడు దళాన్ని సమర్పించవచ్చు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పంచామృతములు, చక్కగా కొబ్బరి నీళ్ళు, కొబ్బరి బండాల్లోంచి వచ్చినటువంటి నీళ్లు, భస్మము, గంధము, ఇటువంటివి ఏ వస్తువైనా సరే ఆ వస్తువును ఒక్క మొగలి పువ్వును మాత్రము శివుడికి సమర్పించకూడదు. మొగలి పువ్వు దొంగ సాక్ష్యము చెప్పింది. అందువల్ల పరమాత్మ ఒక్క మొగలి పువ్వుని మాత్రం నిషేధించాడు, శివార్చనకు పనికిరాదు అని. అందువల్ల మరి మనకి లభించినటువంటి ఏ వస్తువైనా సరే శివార్పణం, ఏక బిల్వం శివార్పణం అని చెప్పి చక్కగా శివార్పణ చేసినట్లయితే దానినే పరమాత్మ అమృతంగా భావించి అమృతాన్ని ఆయనకి సమర్పించినంత శుభ ఫలితాన్ని మనకి శంకరుడు మనకు అందిస్తాడు. అది అన్నమాట.
ధన్యవాదాలండి స్వామి గారు. ఈరోజు మహాశివరాత్రి విశిష్టత, అదేవిధంగా మహాశివరాత్రి రోజు భక్తులు ఏ నిబంధనలు పాటించాలి అనే వివరాలు మా అందరికీ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. శుభం భవతు. నమఃశంకరాయ. ఎప్పుడైనా సరే శ్రీం శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా మనం ఈ శివరాత్రి నాడు ఎవరైనా సరే ఎల్లప్పుడూ జపించి ఆ శంకరుని యథాశక్తిగా పత్రం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఆ విధంగా ఆరాధించవచ్చు. ఏమీ చేయలేనటువంటి శక్తి కానీ సమయం కానీ లేనటువంటి వాళ్ళు నమఃశంకరాయ అనే మంత్రాన్ని చదివి తమకు తోచినది శివునికి సమర్పించవచ్చు. కేవలం నామస్మరణ అయినా చేయవచ్చు. శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని కూడా సర్వులు జపించవచ్చు. ఈ మంత్రముతో కూడా శివునికి పూజ చేయవచ్చు. ఆ భోళాశంకరుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి నీవు కోరనటువంటివి, కోరలేనటువంటి సంపదలు కూడా ఆ పరమాత్మ మనకి మరి చక్కగా అందిస్తాడు, అనుగ్రహిస్తాడు. అటువంటి మహాద్భుతమైనటువంటి పర్వదినం మహాశివరాత్రి పర్వదినం. శివాయ నమః. సో ఇదండి ఇవాల్టి మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.